వచ్చే ఎన్నికల్లో మొత్తం సీట్లు కైవసం చేసుకునేలా వైనాట్ 175 నినాదంతో దూసుకుపోతున్న వైసీపీ పక్కా ప్రణాళిక ప్రకారం సీట్ల విషయంలో మార్పులు చేర్పులు చేస్తుంది. హోంమంత్రి తానేటి వనితను కొవ్వూరు నుంచి గోపాలపురం బదిలీ చేయడం ద్వారా అక్కడ తమ గెలుపు నల్లేరుపై నడకంటూ అధికార పార్టీ భావిస్తోంది. గోపాలపురం నియోజకవర్గంలో గతంలో తనతో పాటు తన తండ్రి ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం తానేటి వనితకు కలిసొస్తుందా? అసలు వనిత ఎందుకు నియోజకవర్గ మార్పు కోరుకుంటున్నారు? వాచ్ దిస్ స్టోరీ. కొవ్వూరు నుంచి గోపాలపురానికి వనిత. గోపాలపురం తనకి కలిసొస్తుందని ధీమా. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం దిశగా అడుగులు. కొవ్వూరు ఎమ్మెల్యే ప్రస్తుత హోంమంత్రి తానేటి వనితకు తొలి నుంచి వివాదరహితురాలుగా పేరుంది. పార్టీకి విధేయతతో ఉండడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ ఆమె ముందుండి పనిచేస్తారనే వైసీపీ వర్గాలు చెబుతాయి. వైసీపీ ప్రకటించిన 4వ విడత అభ్యర్థుల జాబితాలో తానేటి వనితని గోపాలపురం నియోజకవర్గానికి బదలాయించారు. కొవ్వూరు సిట్టింగ్గా ఉన్న వనితను గోపాలపురం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించడం ఆమెకు కలిసొచ్చే అంశంగా రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. కొన్నాళ్లుగా తానేటి వనితకు నియోజకవర్గ మార్పు తప్పదనే వార్తలు వినిపించాయి. ఆమె కొంతకాలంగా గోపాలపురం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని, ఆ దిశగా పార్టీ అగ్రనాయకులతో మంతనాలు జరపడంలో సఫలమైనట్టు తెలుస్తోంది. కొవ్వూరు ఎమ్మెల్యే వనిత సీఎం జగన్ టీంలో యాక్టివ్గా ఉంటూ కేబినెట్లోనూ చురుగ్గా ఉంటారనే వైసీపీ నేతలే చెబుతారు. సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే తానేటి వనితను కేబినెట్లోకి తీసుకుని మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పజెప్పారు. నియోజకవర్గం బాధ్యతలు చూసుకుంటూనే మంత్రిగా సుడిగాలి పర్యటన చేస్తూ తన శాఖ మీద పట్టు తెచ్చుకున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ రెండోసారి మంత్రివర్గ విస్తరణలోనూ అనూహ్యంగా సీటు సంపాదించడంతో పాటు హోంమంత్రిగా నియమితులవడంతో వనిత సీఎంకి ఆప్తురాలుగా మారిందని నియోజకవర్గంలో వినికిడి. రెండు 2019 ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం ఆదేశాలతో తన సొంత నియోజకవర్గమైన గోపాలపురంని వదిలి కొవ్వూరు నియోజకవర్గంలో పోటీ చేసి గెలుపొందారు. తన సొంత నియోజకవర్గం కాకపోయినా కొవ్వూరులో వైసీపీ కార్యకర్తలు, నాయకులు వనితకు చేదోడుగా ఉంటూ ఆమె విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పొచ్చు. కార్యకర్తల పట్ల ఆమె ఆప్యాయంగా ఉంటారని, కష్టం వస్తే తమ బాగోగులు చూసుకుంటుందని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఇలాంటి సమయంలో వనితను వేరే చోటికి పంపించడమేంటనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తానేటి వనిత స్వస్థలం గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం ఎర్నగూడెం. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున గోపాలపురం నుంచి విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం తర్వాత జగన్ టీంలో చేరి 2014లో కొవ్వూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2019లో కొవ్వూరు నుంచి గెలిచి హోంమంత్రి అయ్యారు. వనిత తండ్రి బాబాజీరావు. ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉంటూ గోపాలపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. తానేటి వనిత సొంత నియోజకవర్గం గోపాలపురం కావడం ప్రస్తుతం అధికార పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో నియోజకవర్గం మారితే తనకు అన్ని విధాలా కలిసొస్తుందన్న ఆలోచనతో సీఎం జగన్ని ప్రత్యేకంగా వనిత అభ్యర్థించినట్టు సమాచారం. గోపాలపురం నియోజకవర్గంలోని టీడీపీలో ఉన్న విభేదాల్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు వనిత యత్నిస్తున్నారని వార్తలు ఉన్నాయి. ఇటీవల గోపాలపురంలో నిర్వహించిన పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్రలో వనిత పాల్గొన్నారు. కొంతకాలంగా గోపాలపురం నియోజకవర్గంలో ఆమె పేరుతో ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. దీంతో ఆమె ప్రణాళికాబద్ధంగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గోపాలపురంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం, అధికార పార్టీ నేతల అండదండలు వనితకు ఏ మేర కలిసొస్తాయో చూడాలి.